దేశవ్యాప్తంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా పార్టీ పక్షాన జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశ స్వతంత్రం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్థాపించబడి అణగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని ఈ దేశంలో నిలబెట్టడానికి పోరాటాలు చేసి బలిదానాలు చేసి ఆస్తులు మొత్తం కూడా దారాదత్తం చేసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. స్వతంత్రం తీసుకురావడమే కాదు, ఈ దేశంలో ఉండేటువంటి హరిజన గిరిజన దళిత బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు పేదలు వీళ్ళ హక్కులను కాపాడాలని, గ్రామాలలో మరి నీళ్లు రావాలని, రోడ్లు రావాలని, ఆకలితో పేదరికంతో దారిద్ర్యంతో ఉన్నటువంటి ఈ జనాన్ని అభివృద్ధి చెందించి ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశంగా నడపడానికి ఆ రోజు నెహ్రూ గారి నాయకత్వం నుంచే మొన్న మన్మోహన్ సింగ్ నాయకత్వం వరకు ఈ దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో లేదు. భారతీయ జనతా పార్టీ పేదల హక్కుల కోసం పోరాటం చేయలేదు. అణగారిన వర్గాల రిజర్వేషన్ల కోసం పోరాటం చేయలేదు. ఈ దేశంలో ఉండబడే పేదల యొక్క ఓట్లు దండుకొని మరి 11 సంవత్సరాలుగా ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థాపించినటువంటి ఆస్తులని, అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా, మైనార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు వ్యవహారం చేస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ దేశానికి అహింసా పద్ధతిలోపట జాతి పితగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్నటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచనని తుడిచివేయాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళ గురువు గాడ్సే, వీళ్ళ గురువు దేశానికి చిన్నాభిన్నం చేయడానికి ఒక మతం అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. 140 కోట్ల మంది ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడింది, అభివృద్ధికి పాటుపడింది. సాంకేతిక రంగాన్ని, విద్యని, వైద్యాన్ని, రోడ్లని, విమానాశ్రయాలని, పరిశ్రమలని, యూనివర్సిటీలని, ఇస్రోలని, ఐఐఎంలు, ఐఐటీలు ఈ దేశంలో సకలం చేసిన కాంగ్రెస్ పార్టీకి మీరు పోటీ కాదని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ, దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి మీరు చేస్తున్నటువంటి కుయుక్తులు, మీరు మత ప్రాతిపదిక మీద ఈ దేశాన్ని విభజించాలన్నటువంటి ఆలోచన ఏది ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకోసమే శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల కల అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇచ్చింది? ఆత్మ బలిదానం, ఆత్మ గౌరవం, సమాజంలో ఉండబడేటువంటి అణగారిన వర్గాలు ఏదైతే సంబంధ వర్గాలని చెప్తామున్నామో ఈ వర్గాలకు రాజ్యాధికారం రావాలని ఆలోచనతోటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నష్టపోయిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. 11 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ మొత్తంగా చూసుకుంటే గడిచినటువంటి 2 సంవత్సరాల అభివృద్ధి తప్ప 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన కాలంలో శూన్యము. నిరుద్యోగులని, మహిళలని, అదేవిధంగా దళితులని, బలహీన వర్గాలని నట్టేట ముంచి వారి కుటుంబ పరిపాలన కొనసాగి అరాచకం విలయ తాండవం చేసింది. వారి కుటుంబం యొక్క దోపిడీ పరాకాష్ఠకు చేరింది. అందుకోసమే ఇవాళ అడ్డగోలిగా మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత 8,20,000 కోట్లు మీరేదైతే అప్పు ఇచ్చినారో ఆ అప్పును తీర్చడానికి మా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుండు. ఒక సన్న బియ్యం ఆర్టీసీలో ఉచితంగా సుమారు 7,500 కోట్లతోటి వాళ్ళకు మరి మహిళలకు ఉపయోగమైంది. మరి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, మరి సన్న బియ్యం ఇచ్చినాము. అదేవిధంగా 25 లక్షల కుటుంబాలకు 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసినాం. ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేయగలిగినటువంటి అన్ని ప్రయత్నాలని అటు పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, మహిళలకు కానీ అన్ని కార్యక్రమాలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే వీళ్ళు ఇవాళ నీటితోటి, తర్వాత నిధులతోటి రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారు. గడిచినటువంటి 10 సంవత్సరాల క్రితం ఏదైతే మీ పరిపాలనలో ఎస్ఎల్బీసీ కానీ, బ్రాహ్మణ వెల్లెల కానీ, లేదా నల్గొండ జిల్లాకు రావాల్సినటువంటి నెల్లికల్లు కానీ, అదేవిధంగా చెర్లగూడెం రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదని ఈ సందర్భంగా అడుగుతున్నా. అభివృద్ధి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అభివృద్ధి. బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లుతుంది. 2028లో లేదా 2029లో మరొకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి తీరుతుంది. అది ఈ సకల జాతులకు మరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి తెలంగాణని ఒక దార్శకుని లెక్క సమాజం పట్ల ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి ఈ రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి నా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల అండగా పిలువబడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తిరుగులేదు అని 119 ఉంటే ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయి. అదేవిధంగా 153 సీట్లు కనుక
మరి డీలిమిటేషన్ అయితే 130 సీట్లతోటి రేవంత్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు గాంధీ సిద్ధాంతాలకు ఏదైతే ఆచరణతోటి ముందుకు పోతున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా మరోసారి 140 వ్యవస్థాపక దినం సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.